నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు శివకుమార్ గారు, హైకోర్టు అడ్వకేట్. నమస్తే సార్. సార్, మ్యారిటల్ రేప్, అసలు మ్యారిటల్ రేప్ అని దేన్ని అంటారు? భార్యాభర్తల మధ్య లీగల్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం అంటారా? అయితే ఎప్పుడైతే జనరల్గా మనం ఈ మ్యారిటల్ ఇష్యూస్లో చూస్తుంటే రెండు అంశాలు మనకు కనపడతాయి. ఒకటి, పెళ్ళి అనేది బేస్డ్ ఆన్ రిప్రొక్రియేషన్ ఆఫ్ ద చిల్డ్రన్, సెక్స్ అండ్ ఫ్యామిలీ రిలేషన్ బేస్ చేసుకొని ఈ యొక్క హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత మళ్ళీ హస్బెండ్ పైన రేప్ కేసు ఎట్లా పెడతారు అనే క్వశ్చన్ వస్తుంది. ఓకే, వాళ్ళు ఉన్నదే రిలేషన్షిప్ కోసం. ఓకే, అంటే ఒక వైఫ్ హస్బెండ్ అనేది ఈచ్ అదర్ వాళ్ళు ఒక ఎన్ని రిలేషన్షిప్ వాళ్ళ కన్సర్న్ తోటి వాళ్ళు ఏమైనా మెయింటైన్ చేయవచ్చు. ఓకే, అది అండర్ 4 walls. సో ఈ మ్యారిటల్ రేప్ అనేది ఒక హస్బెండ్ వైఫ్ పైన రేప్ అటెంప్ట్ చేయడం అనేది ఎట్లాంటి సిచ్యువేషన్లో వస్తుందని అంటే, జనరల్లీ ఈ యొక్క అంశం అనేది వైఫ్కి ఆ రైట్ ఎప్పుడైతే కంప్లైంట్ పెట్టడానికి వస్తుందో, ఎప్పుడైతే వీళ్ళు జ్యుడిషియల్ సపరేషన్లో ఉండాలి, లేదా వీళ్ళు వాళ్ళ యొక్క సంసార జీవితం విడివిడిగా గడుపుతున్నప్పుడు, అంటే హస్బెండ్ కంపెనీలో ఆమె లేకుండా ఆమె సపరేట్గా ఉండి వాళ్ళిద్దరు జనరల్లీ సపరేట్ అయినా, లేకపోతే కోర్టు వాళ్ళని జ్యుడిషియల్ సపరేట్ చేసినా కూడా ఈ యొక్క హస్బెండ్ ఆమె కన్సర్న్ లేకుండా ఎప్పుడైతే ఆమెతోటి ఫిజికల్ రిలేషన్షిప్ అనేది ఫోర్స్ఫుల్లీ మెయింటైన్ చేసినప్పుడు వైఫ్కి అనేది హస్బెండ్ పైన రేప్ కేసు పెట్టే అవకాశం అనేది ఈ యొక్క సెక్షన్ 67 ఆఫ్ BNS యాక్ట్లో స్పష్టంగా క్లియర్గా ఏం చెప్పారంటే, ఎప్పుడైతే ఫోర్స్ఫుల్లీ హస్బెండ్ తనను కలుస్తాడో ఆ టైంలో ఈ యొక్క కేసు పెట్టడానికి వైఫ్కి అధికారం ఈ యొక్క సెక్షన్ ఇచ్చింది. అది ఓన్లీ సపరేషన్ టైము లేదంటే జ్యుడిషియల్ టైంలోనేనా, లేకపోతే నార్మల్ టైమ్స్? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం, అమ్మాయికి ఇష్టం లేకుండా అబ్బాయి చేసినా కూడా ఆ సెక్షువల్ అఫెన్స్ కిందే వస్తుంది అని చెప్పి, అలాంటి నార్మల్ సందర్భాలలో కూడాను ఉంటుందా? అయితే యాక్చువల్గా ఏంటంటే అది ఉంటుంది, కానీ అది ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఓకే, అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ సేమ్ హౌస్లో ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరికి పడకుండా ఇంట్లోనే ఉంటారు కాబట్టి, ఒకవేళ వాళ్ళు సపరేట్ అయితే, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇద్దరు డిఫరెంట్గా సపరేట్ ఉండి ఇట్లాంటి అఫెన్స్ జరిగితే ఇది జనరల్లీ కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంది. సో ఒకటే ఇంట్లో ఉండి వాళ్ళ మధ్యలో గొడవలు నడుస్తున్నాయి, ఒకవేళ ఫోర్స్ఫుల్లీ ఉంటే కూడా ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. ఓకే, దీంట్లో క్లియర్గా ఏం మెన్షన్ చేశారంటే, ఈ సెక్షన్ 67 ఆఫ్ BNSలో దాంట్లో క్లియర్గా ఏం మెన్షన్ చేశారంటే, వెన్ ఎవర్ ద పార్టీస్ ఆర్ జుడిషియల్లీ సపరేటెడ్, దే ఆర్ సపరేటెడ్, ఆర్ హస్బెండ్ ఫోర్సెస్ టు హిజ్ వైఫ్ ఫర్ సెక్షువల్ యాక్టివిటీస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇట్లాంటి సందర్భాల్లో వైఫ్ అనేది కంప్లీట్గా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు, లేదా వాళ్ళ మధ్యలో అట్లాంటి అఫెన్స్ ఏమైనా జరిగినప్పుడు ఆమె లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే సెక్షన్ 67 కింద పోలీసు కేసు రిజిస్టర్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. దానికి 2 years to 7 years వరకు పనిష్మెంట్ ఉంది దీంట్లో. ఓకే, ఈమె పోలీస్ స్టేషన్ డైరెక్ట్గా వెళ్ళాల్సి ఉంటుందా, లేకపోతే లాయర్స్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుందా? ఇది లాయర్స్ అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు మేడం. ఇది జనరల్లీ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫార్మల్ కంప్లైంట్ పెట్టినట్టయితే ఈ యొక్క అఫెన్స్ని బేస్ చేసుకొని, ఆమె రాసిన కంటెంట్స్ బేస్ చేసుకొని ఆ యొక్క సెక్షన్ అట్రాక్ట్ అవుతుందా అవ్వదా, వాట్ ఈజ్ వాట్ అనేది లోకల్ పోలీస్ స్టేషన్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు దాంపత్య జీవితంలో సవ్యంగానే ఉన్నారు, ఈమె మీద ఆయన ఫోర్స్ చేశాడు ఒకానొక సందర్భంలో, ఆ టైంలో కూడా ఈ సెక్షన్ అప్లికబులా, లేకపోతే వాళ్ళిద్దరు కరెక్ట్ గానే ఉన్నారు కదా అని కోఆపరేషన్ కింద చేయాలి అని చెప్పి చెప్తుందా కోర్టు? అంటే వెన్ ఎవర్ ఉమెన్ సేస్ నో ఈజ్ నో. ఓకే, అంటే ఎటువంటి సందర్భంలో అయినా ఆమెకి నచ్చినప్పుడు, ఆయన ఎప్పుడైతే ఇంటర్ కోర్స్ విషయంలో ఆయన ఫోర్స్ చేసినప్పుడు ఈ యొక్క సెక్షన్ అనేది కంపల్సరీ అట్రాక్ట్ అవుతుంది. వాళ్ళు మంచిగా ఉండని లేకపోని ఉమెన్కి నచ్చలేదు అని అంటే ఆ యొక్క సెక్షన్ హస్బెండ్ మీద కూడా అట్రాక్ట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.